చాలా మందికి పదే పదే హ్యాండ్ వాష్ చేసుకునే అలవాటు ఉంటుంది. బయట మనకి మార్కెట్లో దొరికే హ్యాండ్ వాష్ల్లో చాలా హార్డ్ కెమికల్స్ ఉంటాయి. వాటితో మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల చేతులు బాగా డ్రై అయిపోతాయి. డ్రై అయినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ వ్యాజ్లిన్ అలాంటివి పూస్తుంటాం. అది మళ్ళీ ఇంకో కెమికల్ అనమాట. ఈ తలనొప్పి అంతా లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే న్యాచురల్ హ్యాండ్ వాష్ ఒకటి ఉంది. అదేందో ఇప్పుడు చెప్తాను. హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ అనగానే అమ్మో ఎన్ని ఇంగ్రీడియంట్స్ అవసరమో అనుకుంటాం కదా. దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఒకే ఒక ఇంగ్రీడియంట్ అవసరం. అదేంటంటే కుంకుడుకాయ. ఇది ఒక్కటే అవసరం, ఇంకేం అవసరం లేదు. ఈ కుంకుడుకాయని పౌడర్ చేసి హ్యాండ్ వాష్గా వాడుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదే కుంకుడుకాయని లిక్విడ్గా చేసి కూడా వాడుకోవచ్చు. కానీ లిక్విడ్గా చేసినప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. 2-3 days కుంకుడుకాయ వాటర్ అలాగే పెట్టామనుకో, 4th day అది స్మెల్ వచ్చేస్తుంది. అందుకే దీన్ని పౌడర్గా చేసి వాడుకున్నాం అనుకోండి, అది పౌడర్ అనేది ఎన్ని రోజులైనా ఉంటుంది కాబట్టి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చెప్తా. ఇది యాక్చువల్గా సాల్ట్ డబ్బా. ఈ డబ్బాలో నేను కుంకుడుకాయ పౌడర్ వేసాను. ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్తో కొద్దిగా ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల చేతులు డ్రై అయిపోవడము అలాంటిది కూడా ఏం జరగదు. దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, ఈరోజు కుంకుడుకాయతో ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ పెద్ద బొక్క తీసుకోవాలి. తీసుకున్నాక తర్వాత చేతుల్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత కొద్దిగా పక్కన పెట్టి గిన్నెతో తిప్పాలి. తిప్పాక కొన్ని నీళ్ళు ఇట్లా చేతిలోకి తీసుకొని ఈ చేతిలోకి వేసుకొని ఇలా ఇలా అనుకొని ఇలా అనుకొని ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక కడుక్కోవాలి. అప్పుడు చేతులు క్లీన్ అవుతాయి. మన నేచర్లో ప్రతి ఒక్క దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. అదేంటో తెలుసుకొని మనం వాడుకోగలిగితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము.